Hello children, today we will learn Ganita Manjari, chapter 1, Orienting Yourself, the use of coordinates, end of chapter exercise. Sixth question. Are the points m minus 3 minus 4, a 0 0 and g 6 8 on the same straight line? Suggest a method to check this without plotting and joining the points. Are the points m minus 3 minus 4, a 0 0, g 6 8 సేమ్ స్ట్రైట్ లైన్లో ఉన్నాయంట. సజెస్ట్ ఏ మెథడ్ టు చెక్ దిస్ వితౌట్ ప్లాటింగ్ అండ్ జాయినింగ్ ద పాయింట్స్. గ్రాఫ్ యూజ్ చేయకుండా సేమ్ స్ట్రైట్ లైన్లో ఆ పాయింట్స్ అన్నీ ఉన్నాయో లేవో చెప్పమంటున్నారు. ఆన్సర్, డిస్టెన్స్ కనుక్కుందామా అమ్మ. డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ స్ట్రైట్ లైన్లో ఎంఏజీ ఉన్నాయని చెప్పారు కదా, సో ఎంఏజీ మార్క్ చేసుకొని అప్పుడు ఎంజీ వాల్యూ రావాలంటే ఎంఏ ప్లస్ ఏజీ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎంఏలో డిస్టెన్స్ కనుక్కుందాం. వాల్యూస్ ఎంత ఇచ్చారు? ఎం ఈక్వల్ టు -3 -4, ఏ 0 0, జీ 6 8. సో ఎంఏకి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే -3 -4 0 0. ఇందులో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x2 ఏంటి ఇక్కడ? ఎంఏ కదా, x2 అంటే దిస్ వన్. 0 మైనస్ x1 ఏంటి? -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏంటమ్మా? అగైన్ 0 మైనస్ y1 ఏంటి? -4 హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 √25. ఎంఏ ఈక్వల్ టు 5 యూనిట్స్. నెక్స్ట్ వన్ ఎంజీ వాల్యూ. ఎంజీ వాల్యూ రావాలంటే ఎం వాల్యూ ఎంత ఇచ్చారు? -3 -4, జీ వాల్యూ 6 8 ఇచ్చారు. సో ఎంజీ ఈక్వల్ టు సేమ్ డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్లో కూడా. సో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో ఈ నెంబర్స్ని, ఈ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు x2 ఏమైంది? ఎంజీలో x2 అంటే 6 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏమైంది? 8 మైనస్ y1 ఏమైంది? -4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది? 6 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 8 + 4 హోల్ స్క్వేర్. సో 6 + 3 9 స్క్వేర్ ప్లస్ 8 + 4 12 స్క్వేర్. √9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే ఎంత? 81 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. √81 + 144. ఎంజీ ఈక్వల్ టు √225. ఎంజీ ఈక్వల్ టు 15 స్క్వేర్ ఎంత అవుతుంది? 225 కదా. సో ఎంజీ ఈక్వల్ టు 15 యూనిట్స్. నెక్స్ట్ వన్ ఏజీ. ఏజీ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 0 0, జీ వాల్యూ ఎంత? 6 8. సో x1 y1 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా. అప్పుడు x2 ఏమైంది? 6 అయింది. 6 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 0 హోల్ స్క్వేర్. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 36 + 64. టోటల్ ఎంతమ్మా? 100. 100కి రూట్ ఎంత? 10 స్క్వేర్ ఈక్వల్ టు 100 కదా. సో ఏజీ ఈక్వల్ టు 10 యూనిట్స్. సో ఎంఏ ప్లస్ ఏజీ ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంఏ ప్లస్ ఏజీ ఈక్వల్ టు ఎంజీ అనేసి. సో ఎంఏ వాల్యూ 5 యూనిట్స్, ఏజీ వాల్యూ 10 యూనిట్స్ ప్లస్ ఎంజీ వాల్యూ ఎంత వచ్చింది?
mg equal to 15 units. So ma plus ag equal to mg. 5 plus 10 equal to 15. 15 equal to 15. రెండు ఈక్వల్ అయిపోయాయి కదా. హెన్స్ mag lies on the same straight line. mg మిడిల్లో ఏ ఉంది. mg రావాలంటే ma ప్లస్ ag చేస్తేనే కదా mg వస్తుంది. సో ma plus ag equal to mg. It is the answer. 7th sum. Use your method from problem 6 to check if the point r minus 5 minus 1, b minus 2 minus 5 and c 4 minus 2 are on the same straight line. Now plot both sets of points and check your answers. Same 6th sum ఎలా చేసామో సేమ్ అదే మెథడ్లో ఈ పాయింట్స్ యూజ్ చేసుకొని చేయమని చెప్తున్నారు. ఆన్సర్ r equal to minus 5 minus 1, b minus 2 minus 5, c 4 minus 12. సో ఇగోండి పాయింట్ చేసుకుందాం. rb ప్లస్ bc ఈక్వల్ టు rc అంతే కదా. rb ప్లస్ bc ఈక్వల్ టు rc. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ వన్ rb కదా, మనం వాల్యూ కనుక్కోవాలి. సో rb ఈక్వల్ టు r వాల్యూ ఎంత ఇచ్చారు? -5 -1. b వాల్యూ ఎంత ఇచ్చారు? -2 -5. సో x2 ఏంటి ఇక్కడ? -2 మైనస్ x1 ఏంటి? -5. -2 మైనస్ x1 -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏమి ఇచ్చారు? -5 మైనస్ ఆఫ్ y1 ఏంటి? -1 హోల్ స్క్వేర్. -2 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. ఎంత వస్తుంది ఆన్సర్? 9 ప్లస్ 16. 9 ప్లస్ 16 ఎంత? 25. 5 స్క్వేర్ అంటే 25 కదా. సో 5 యూనిట్స్. rb ఈక్వల్ టు 5 యూనిట్స్. నెక్స్ట్ వన్ bc. డిస్టెన్స్ బిట్వీన్ bc ఈక్వల్ టు రూట్ ఆఫ్ b వాల్యూ ఎంత? -2 -5. c వాల్యూ ఎంత? 4 -12. సో 4 మైనస్ ఆఫ్ 4 ఎలా వచ్చింది? x2 x1. ఇది x2 y2 x1 y1. సో x2 అంటే 4 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -12 మైనస్ y1 అంతా -5 హోల్ స్క్వేర్. సో 4 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -12 ప్లస్ 5 హోల్ స్క్వేర్. 4 ప్లస్ 2 ఎంత? 6 ప్లస్ -12 ప్లస్ 5 అంటే -7 హోల్ స్క్వేర్. 36 ప్లస్ 49. 36 ప్లస్ 49 అంటే 85. సో ఇట్ ఈస్ రూట్ ఆఫ్ 85 యూనిట్స్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలమ్మా మనం? rc. rb ప్లస్ bc ఈక్వల్ టు rc కదా. సో rc కనుక్కోవాలి. r వాల్యూ ఎంత ఇచ్చారు? -5 -1. c వాల్యూ ఎంత ఇచ్చారు? 4 -12. సో 4 మైనస్ ఆఫ్ మైనస్ x1 y1 x2 y2. x2 మైనస్ x1 కదా. సో 4 మైనస్ ఆఫ్ -5 అంటే 4 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 ఎంత? -12. y1 ఎంత? -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1 హోల్ స్క్వేర్. 9 స్క్వేర్ ప్లస్ -11 హోల్ స్క్వేర్ అంటే 81 ప్లస్ 121. rc వాల్యూ ఎంత వచ్చింది? రూట్ ఆఫ్ 202 యూనిట్స్ వచ్చింది. సో rb ప్లస్ bc ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, rb ప్లస్ bc ఈక్వల్ టు rc. సేమ్ అంతే వేసుకున్నాం. rb ఎంత వచ్చింది? 5 యూనిట్స్ ప్లస్ bc ఎంత వచ్చింది? రూట్ 85 యూనిట్స్ ఈక్వల్ టు rc ఈక్వల్ టు రూట్ 202. 5 ప్లస్ రూట్ 85 ఈక్వల్ టు రూట్ 202. మొత్తం ఈక్వలా? కాదు కదా. హెన్స్ r, b and c are not in a straight line. I hope you all are understand. In the next video we will learn next sums.